అందరికి నమస్కారం. నేను మీ అరుణ. ఈ రోజు పొద్దున్నే మన ఇంట్లో మటన్ అయితే తెచ్చారు. అలాగే మన మొహానికి కూడా ఇంత కొట్టారు. అప్పుడే డౌట్ రావాల్సింది, ఏమో ఈ రోజు పెద్ద ప్లాన్ వేసారు నా మీదనే. సూర్యుడికి అంటే మనం పడంలేండి, అందుకే మనం బయట రావంగానే సూర్యుడు సావ మింగుతాడు. ఎక్కడ వీడు తెల్లగా అవుతాడేమో అనుకుంటాడేమో కానీ సూర్యుడు నేను బయటకు రావంగానే ఆయన కూడా బయటకు వస్తాడు. ఇంతకీ వీడియో ఎందుకు తీస్తున్నావు అనుకున్నారు? నాకైతే పని లేదు, అందుకే ఏదో ఒక పని పెట్టుకున్నా. మన మీద ఎవడైనా కక్ష ఉన్నాడు, నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నా కదా, ఇప్పుడు వచ్చి కొడవిలతో బెదిరిస్తే మాత్రమో నేనేం సన్నోని కాదు, పొయ్యి మన కాళ్ళైనా పట్టుకుంటా చివరికి వదిలేరా అని. మనం నడుచుకుంటూ వెళ్లేదారిలో ఈ చెట్లు కనబడ్డాయి. పండ ఏంటుందని ఆ కాయనైతే తెంపకపోయా. అప్పుడు చెట్టు రియాక్షన్ వచ్చి, ఇంకా అది పచ్చి కాయరా ముండా, కావాల్సింటే పండ అయినాక వచ్చి తెంపుకని చెప్పింది. అంత మాట అన్నాక మన ముఖం ఉంటామా? ఏదో ఒక కాయ అయితే తెంపుకున్నా. పొద్దున్నే నాకేంటి బోకనాయలు తగలేడు అనుకుందో ఏమో చెట్టు. అలా కొద్దిసేపు దాని గిల్లి ఇలా బయటకు వచ్చేసా. అదిగో అక్కడ కనిపిస్తుంది, అదేనండి నా బండి. నాయన అయితే ఆ బండి నాకు గిఫ్ట్ గా ఇచ్చాడు. ఎక్కడో కొడతాంది సీను అని అనుకున్నారు. గిఫ్ట్ బొక్క ఇంత మంది దన్నే తోలుతున్నాము, 2 సంవత్సరాలు ఆయిల్ చేంజ్ కూడా లేదు. ఎంతసేపు భూమిని చూపిస్తూ మాట్లాడతామండి, ఎంతసేపు నా దరిద్రమైన ఫేస్ ని చూసి కూడా మాట్లాడుతూ వినండి. ఎందుకురా నీ మొహం అంత వెలిగిపోతుంది అనుకున్నారు. సూర్యుడు ఎక్కడుంటే అక్కడ వీడియో తీసగలబడ్డా. కష్టం పగవాడికి కూడా రాకూడదు గురువు. మన ఆయన పొలంలో పని లేదురా చూసొద్దామని చెప్పి డిస్కవర్ ఛానల్లో తిప్పినట్లు తిప్పుతున్నాడు చూడండి. ఈ విషయం నేనైతే చాలా మెచ్చుకోవచ్చు మా తాతయ్యని. ఎందుకంటే అప్పట్లో భూమిని ఎవరికి అమ్మలేదు, ఎలా ఉన్న భూమిని అలానే పెట్టాడు. మా తాతయ్య అప్పట్లో భూమి అమ్మింటే ఇప్పట్లో ఈడు ఉండేవాళ్ళం కాదు మేము. మా నాయన వచ్చేసి పొలంలో పని లేదని చెప్పావు కదా నాన్న, ఎందుకు పొద్దున పెట్టిన మటన్ అరిగేలాగా తిప్పుతున్నావు అని చెప్పాను. ఈ సోదంతా ఎందుకు గానీ ఒక పని ఉంది వెళ్ళి చేసేరా అని చెప్పాడు. నువ్వు కొట్టిన వర్షానికి అయితే మా పొలంలో గిన్నెలు అనేది మొత్తంగా కొట్టుకొని పోయాయి. ఎలాగైనా వాటిని మట్టితో వేయాలి. ఇదే నా పెద్ద పని. ఎందుకు పెద్ద పని అన్నాను అనుకున్నారా? మట్టి అయితే ఇక్కడ లేదు, పక్కన వెళ్ళి మోసుకొని రావాలన్నమాట. ఈ పురుగు చూడండి, నేను పని చేస్తుంటే నా దగ్గరకే వస్తుంది. దాని రియాక్షన్ వచ్చేసి రేపు బోకునాయలా నేను వెళ్లే దారిలోనే నువ్వు పని చేస్తున్నావు అనుకుంటుందో ఏమో. నేను పనిచేస్తుంటే చాలా అంటే చాలా చోట్ల ముండ్లంతా గుచ్చుకున్నాయి. ఈ పాకిస్తాన్ నాయనైనా పట్టుకోవచ్చాం కానీ ఈ ముండ్లను పట్టుకోవడానికి అవ్వడం లేదు. ఎక్కడ కాలు పెడితే ఎక్కడుంటాయో అర్థమే కావట్లేదు. పనిచేసేటప్పుడు మా నాయన నన్నే చూస్తున్నాడని సంచి నిండి అయితే మన నింపుకున్నాను. ఎప్పుడైతే మా నాయన పక్కకి వెళ్ళాడో అప్పుడు సగం సల్లి సగం మోసుకొని వెళ్ళాను. ఆ సగం సంచి మోసుకునేటప్పుడు కూడా 2 సార్లు కింద పడ్డాను. ఎవరు చూడలేదు, సరిపోయింది. మరి మీ నాయన ముందు ఎందుకు అలా చేసావంటే, నా కొడుకు పని బాగా చేస్తాడా అని నైట్ చికెన్ తెస్తాడని. ఆ పని వచ్చేసి కింద మీద పడి ఎలాగో చేశాను. ఆయన నాకు రెండో పని వచ్చేసి స్ట్రైట్ గా గినం కట్టరా పొలంలో అని చెప్పాడు. ఇది చూడండి, ఏకంగా నాగం పాము పోయినట్టు పోయింది. ఒకవేళ మా నాయన ఇప్పుడు వచ్చి ఇది కూడా చూశాడు అనుకోండి, మా నాయన నా దగ్గరకు వచ్చేలోపు దాన్ని స్ట్రైట్ గా అయితే చేసేయాలి. లేదంటే రాత్రికి మనకు కూడు కూడా ఉండదు నైట్. చివరికి ఎలాగోలుగా దాన్ని స్ట్రైట్ గా అయితే సాధించాము. ఈ పని చూశాక మా నాయన మెచ్చుకుంటాడు అనుకున్నా. మా నాయన నా దగ్గరకు వచ్చి, ఏంట్రా పొలాన్ని ఊర పంది తొక్కినట్లు తొక్కావు కదరా అన్నాడు. సర్లే ఇంకా తిడితే తిట్టాడు గానీ ఇంక పని అయిపోయింది కదా ఇంటికి వెళ్దామని నీళ్ళ దగ్గరకు అయితే వెళ్ళా. ఆ నీళ్ళని చూసి ఎవడో దీంట్లో గుద్ద కడుక్కొని వెళ్ళింటాడు అనుకున్నా. అంత గలీజ్గా ఉన్న నీళ్ళు అలా అని వదిలేదు, అలా కడుక్కొని వచ్చాను. సర్లే గానీ ఈ సోది ఎంత చెప్పినా ఇంతే ఉంటా గానీ వెళ్ళేటప్పుడు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.